హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్కు మరియు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసము గవర్నమెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి పాస్తో ఎంటీఎస్ ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ పాస్తో ఎల్డీసీ ఉద్యోగాలు. శాలరీ అయితే మనకి 50,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి రన్నింగ్ లేదు, తర్వాత మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి మెడికల్ లేకుండా మీకు రిక్రూట్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి హెడ్ క్వార్టర్ అండమాన్ నికోబార్ దీవుల నుంచి రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2 లోవర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ కోసం ఆఫీసు అండ్ ట్రైనింగ్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది గ్రూప్ సి పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, మనకి నాన్ గెజిటెడ్ జాబ్స్ ఇవి. వీటికి వేకెన్సీ అయితే విడుదలైంది. స్టెనోగ్రాఫర్కి అయితే మనకి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి పే లెవెల్ అయితే 25,500 రూపీస్, అంటే 55,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. లోవర్ డివిజన్ క్లర్క్ మన నాన్ మినిస్ట్రియల్, ఇది మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా మనకి ఒక 45,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటప్పటికి నాన్ మినిస్ట్రియల్, నాన్ ఇండస్ట్రియల్, దీనికి 1,800 శాలరీ అయితే మొదలవుతుంది. దీనికి కూడా 42,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు అప్లై చేసుకోవడానికి 56 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫిక్ ఉద్యోగాలకు వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10 నిమిషాలు మనకి షార్ట్ హ్యాండ్ రావాల్సి ఉంటుంది. తర్వాత మనకి జాబు ప్రొఫైల్స్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏముంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ చదివిన వారు, తర్వాత టైపింగ్ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. చాలామంది అంటారు మాకు టైపింగ్ రాదు సార్, మేము ఎలా అప్లై చేయాలని కామెంట్ చేయడం జరుగుతుంది. ఏమీ పర్లేదు మీకు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తే 2 మంత్స్లో మీకు రావడం అయితే జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఆఫ్లైన్ ఫామ్ కాబట్టి మీకు పూర్తి బయోడేటా అనేది ఫిల్ చేయవలసింది. ఇక్కడ ఫోటో అంటించాలి, పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఫిల్ చేయండి. ఇది మనకి నేను పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని దీనికి ఫిల్ చేసి పూర్తి డీటెయిల్స్ మీకు మొత్తం అంతా ఫిల్ చేసి ఇక్కడ మీ పేరు సంతకం పెట్టాలి. అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ అండ్ సంతకం చేసిన తర్వాత మీకు అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. దాంతో పలంగా మీకు A4 పేజీలో దీన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా టైప్ చేసి ఫార్మేట్ని, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించవలసి ఉంటుంది. దాని మీద డూలీ సైన్ చేయవలసి ఉంటుంది. ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సెనోగ్రాఫ్కా, లోవర్ డివిజన్ క్లర్కా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా అనేసి. ఇది మనకి ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్లో, నావెల్ షిప్ రిపేర్ యార్డు, మనకి అండమాన్ నికోబార్ దీవులకైతే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించిన అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఏం పెట్టాలంటే అన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత మనకు మార్క్స్ షీట్స్, తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమీ పెట్టద్దు మీరు. వీటితోనే ఓన్లీ జిరాక్స్ కాపీస్ మీద అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో డూలీ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎలిజిబిలిటీ ఉంది, మనకి ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకున్న వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి అప్లై చేసుకోవడానికి 1 మంత్ ఉంది కాబట్టి మనకి 19th మే దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజే దీన్ని మీరు డౌన్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని నేను టెలిగ్రామ్ ఛానల్లోను, వాట్సాప్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఒకసారి అయితే అప్లై అయితే చేసేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలుసుకి షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే మీరు అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి.